అందరికీ నమస్కారం అండి. ముందు వీడియోలో మనము సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము సౌనకాది మహామునులంతా సూతనికి చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతుని అడిగారు. అప్పుడు సూతుడు ఈ విధంగా పలికెను. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపాన ఒకానొక పల్లెటూరులో భీముడు అనే కుమ్మరి ఉండేవాడు. అతడు పేదవాడు, కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీనివాసునిపై అమితమైన భక్తి. చిరకాలము దేవుణ్ణి పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం దొరకలేదు. అందువలన తాను కుండలను తయారు చేసే ప్రదేశముననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిబింబమును తయారు చేసి సారెపై కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచి పూజించేవాడు. ఇది అతనికి నిత్యకృత్యమైనది. ఆ ప్రాంతమున పరిపాలించే రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అంది భక్తి కలడు. అతడు ప్రతి నిత్యము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలమునకు అతడిలో అహంకారం పెరిగిపోయినది. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానములో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. దానికి కారణం అర్థం కాక అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచారేమో అని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచి రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానములో మట్టి పూలే స్వామి వద్ద ఉండసాగాయి. మహారాజుకు మానసిక వ్యధ పెరిగిపోయింది. చింతాపీడితునైన వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీముడు అనే కుమ్మరివాడు కలడు. అతడు కుండలు చేయుచున్నాడు. నా నామస్మరణ ధ్యానించుచు విడవని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడిచ్చిన మట్టి పువ్వులు నా సన్నిధానానికి వచ్చి చేరుచున్నవి. నీవిచ్చిన బంగారు పూలు అతడుంచిన పూలు యందు నిలవలేక అదృశ్యమవుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తమమైన వాడని విచారింపద్దని ఊరడించాడు. తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు విని పరిశీలించదలచి వెంకటాచలమునకు సమీపంలో ఉన్న పల్లెలో భట్లతో కలిసి తిరగసాగాడు. ఒక పల్లెలో సారపై కుండ నుంచి తిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పించుచున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరకవా అని అడిగాడు. భీముడు రాజును చూసి నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడునని, స్వామివారిని పూజించుట ఎట్లో తెలియదని, దరిద్రుణ్ణని, కుండలను చెయ్యనిదే నా కుటుంబం గడవదని, కావున నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదని, కనుక చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి స్వామివారికి సమర్పించుకుంటున్నానని వివరించాడు. కుమ్మరివాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కుమ్మరివాని భక్తిని మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠం చేరాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయము ప్రసాదము మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వామివారి సన్నిధిలో ఆచారము పాటించారు. ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలోనే నివేదన చేసి ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధ భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోన్నదానములు, రథోత్సవములు, సమారాధనములు మొదలైనవి జరిపించి మరు జన్మలో విష్ణులోకము చేరాడు. శ్రీనివాసుని అనుగ్రహం పొందిన కుమ్మరి భీముని కథ ఈ విధంగా వివరించారు. ఈ 7 శనివారాల వ్రతము 7 శనివారాలు ఆచరించి
ఈ కుమ్మరి భీముని కథ వ్రత కథను చదువుకొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.